అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద దాడి భయం గొల్పే విధంగా ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. రక్తసిక్తమైనటువంటి పరిస్థితి పూర్తిగా ఆఫీసులో కనిపిస్తుంది. ఎప్పటికీ తీన్మార్ మల్లన్నతో పాటు ఉండే సుదర్శన్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తీన్మార్ మల్లన్నతో పాటు కలిసి ప్రతి వీడియోలో కూడా సుదర్శన్ కనిపిస్తూ ఉంటారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎప్పుడైతే లోపలికి 60 నుంచి 70 మంది వచ్చారో ఆ సమయంలో ఆఫీసులోనే ఉన్నారు సుదర్శన్. ప్రస్తుతం దాడి అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సుదర్శన్ గారు. చెప్పండి సుదర్శన్ గారు, అసలు ఈ దాడి సమయంలో ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. ఇక్కడ జాగృతికి అంటే కవితకు సంబంధించినటువంటి జాగృతికి సంబంధించి ఒక 40-50 మంది కార్యకర్తలు, కొంతమంది రౌడీలని అంటే కిరాయి గుండాలను తీసుకొచ్చి దాడి చేసిండ్రు. వాళ్ళు కిరాయి గుండాలు వచ్చేసి దాడి చేసిండ్రు. అంటే క్యూనిస్ పైకి వచ్చేసిండ్రు. వచ్చి జై కవిత అంటే అక్కడ క్యూనిస్ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ ఉండదండి, కింద వాళ్ళు పైకి ఎట్లా రాగలిగారు అంతమంది? అయితే సెక్యూరిటీ తీన్మార్ మల్లన్న గారికి 2 గన్మెన్లు ఉంటారు. తర్వాత అంతవరకు ఉంటుంది కానీ ప్రత్యేకంగా సెక్యూరిటీ అంటే ఆఫీస్ కంటున్నా, ఆఫీస్ కి సెక్యూరిటీ కింద ఆఫీస్ సెక్యూరిటీ అంటే కింద ఉంటారు. వాళ్ళు వాచ్మెన్లు ఎట్లుంటారు అంటే మా దగ్గరికి చాలా మంది బాధితులు వస్తుంటారు. అంటే రకరకాల సమస్యలతోటి రోజు వందలాది మంది బాధితులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. ఆ సమస్యలు చెప్తే వాళ్ళకు ఉన్న అధికారులతో మాట్లాడడం కానీ, లేకపోతే ఎమ్మెల్యేలతో మాట్లాడడం కానీ, మంత్రులతో మాట్లాడడం కానీ, ఇవన్నీ మాట్లాడి ఆ సమస్యలు ఏమన్నా అవకాశం ఉన్నాయి, అంటే నిజంగా నిజాయితీగా ఉన్నాయి, తర్వాత లీగల్ గా కరెక్ట్ ఉన్నాయి, చేసి పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసి పెడుతున్నారు. ఆ ఉద్దేశంతో చాలా మంది బాధితులు వస్తారు. కాబట్టి మేము ఎవరిని అట్లా అడ్డుకోవడం కానీ తర్వాత అవన్నీ ఏమి ఉండవు. అంటే ఎవరైనా రావచ్చు, తర్వాత వచ్చి మాట్లాడొచ్చు. తీన్మార్ మల్లన్న కూడా నిజంగా కూడా ఒకవేళ శత్రువు ఎవరైనా వస్తే వచ్చి మాట్లాడుతుంటే కూడా ఆయన మాట్లాడతాడు. అంటే ఇట్లా బేసిజాలు పెట్టుకోవడం కానీ, లేకపోతే నువ్వెందుకు వచ్చినావు ఇట్లా అని చెప్పేసి అటువంటిది ఏమి ఉండవు మన దగ్గర. మనం ఏంటంటే అంటే ప్రజల తరఫున ఉన్నాం కాబట్టి, తర్వాత ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు ఆయన కాబట్టి ప్రజల తరఫున మాట్లాడడానికి ఇప్పుడు రెడీగానే ఉంటాడు. కానీ వీళ్ళు ప్రధానంగా వచ్చేసి తర్వాత అంటే ఇక్కడ ఉన్న గ్లాసెస్ మొత్తం కూడా పగలగొట్టేసిండ్రు. ఆ డోర్లు డోర్లు ఎరగొట్టేసిండ్రు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలను ధ్వంసం చేసిండ్రు. తర్వాత ఫర్నిచర్ అంతా కూడా మొత్తం కింద పగలగొట్టేసి ఒక భయోత్పాతాన్ని సృష్టించిండ్రు. మొత్తం రక్తపాతం కింద. యాక్చువల్ గా మీకు దాడి జరిగే టైంలో వాళ్ళు లోపలికి వచ్చి ఇంత పెద్ద దాడి చేసే సమయంలో మల్లన్న ఆఫీసులోనే ఉన్నారుగా? మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు. అయితే మల్లన్న ఆఫీస్ లో ఉన్నాడు, తర్వాత లోపల ఆయన కూర్చున్నాడు. తర్వాత ఇక్కడ అంటే 3 గేట్లు దాటుకొని రావాలి వాళ్ళు. అంటే అక్కడ ముందర ఒక డోర్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక డోర్ ఉంటుంది, అది దాటుకొని రావాలి. ఆ దాటుకొని వచ్చేటువంటి క్రమంలో అక్కడ గన్మెన్లు, తీన్మార్ మల్లన్న గారికి ఎమ్మెల్సీ గారికి ఉన్నటువంటి గన్మెన్లు తీవ్రంగా ప్రయత్నం చేసిండ్రు. అరే కరెక్ట్ కాదు, మీరు దాడులు చేయడం ఇట్లా కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తే ఒక గన్మెన్ ని మొత్తం కూడా పిడిగుద్దులు గుద్దేసి దారుణంగా దాడి చేసిండ్రు. తర్వాత మా తీన్మార్ మల్లన్న టీంకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళపైన దాడి చేసిండ్రు. తర్వాత మా సిబ్బంది ఉంటే వాళ్ళపైన దాడి చేసిండ్రు. దాడి చేసేసి పిడిగుద్దులు గుద్దేసి ఇవన్నీ చేసిండ్రు. చేసిన తర్వాత మొత్తం కూడా విధ్వంసం సృష్టించిండ్రు. అంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలని చెప్పేసి ఆ రక్తం ఎట్లా వచ్చిందండి సుదర్శన్ గారు? ఆ రక్తం ఎట్లా వచ్చింది? మొత్తం హాల్ మొత్తం రక్తంతో నిండిపోయింది కదా, ఎట్లా వచ్చింది అది? అసలు యాక్చువల్ విషయం ఏంటంటే వాళ్ళు దాడి చేసే క్రమంలో గ్లాసెస్ అవన్నీ కూడా పగలగొట్టేసి తర్వాత మా వాళ్ళపైన కూడా విసిరేసిండ్రు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మరి ఇంకెవరికి ఉన్నాయి, గాయాలు ఏమున్నాయి అవన్నీ కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందాకనే దాడి జరిగింది కాబట్టి మనం అవి పూర్తి స్థాయిలో అంటే అవి ఎవరి రక్త మరకలు అనేవి కూడా పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నాం. విషయం ఏంటంటే వాళ్ళే దాడి చేసేసి మొత్తం కూడా భయోత్పాతాన్ని సృష్టించిండ్రు. తర్వాత మా వాళ్ళ పైన కూడా దాడి చేసిండ్రు. కావాలంటే మరి మా వాళ్ళే కూడా అయి ఉంటాయి, అవి ఎవరియో మరి ఇంకేం అర్థం కావట్లేదు. కొంతమంది కిందికి దిగిపోయినరు, తర్వాత రకరకాలుగా భయోత్పాతంతో అట్లా వెళ్ళిపోయినరు. అయితే అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఏమైందంటే అంటే యాక్చువల్ గా ఇప్పుడు కల్వకుంట్ల కవితకు కాల్పులు జరిపారు కదండి, గాల్లోకి కాల్పులు జరిపారు. సుదర్శన్ గారు, గాల్లోకి కాల్పులు జరపాల్సినదంటే అవసరం ఏమొచ్చింది అక్కడ? అయితే అసలు యాక్చువల్ గా గాల్లోకి కాల్పులు జరపకపోతే, నిజంగా ఒకవేళ అక్కడ గన్మెన్లు లేకపోతే ఈ రోజు తీన్మార్ మల్లన్నని చంపాలనేటువంటి ఉద్దేశంతో క్లియర్ గా కల్వకుంట్ల కవిత పంపించింది. విషయం ఏంటంటే గాల్లోకి కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే గన్మెన్ దగ్గర గన్ లాక్కొని తీన్మార్ మల్లన్నని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని పట్టుకున్నారు మన వాళ్ళు, మన టీం వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. గన్మన్ల దగ్గర గన్ను లాక్కొని డైరెక్ట్ గా మల్లన్న దగ్గర పోయి పేలుద్దాం అనుకున్నారా? మల్లన్న పైన కాల్పులు జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అప్పుడు తప్పని పరిస్థితుల్లో గన్ను లాక్కొని ఆ తర్వాత మల్లన్నకు గాయాలు కూడా అయినాయి. మల్లన్న కొట్టిండ్రు, పిడిగుద్దులు గుద్దిండ్రు. తర్వాత ఇప్పుడు మల్లన్న మీద దాడి జరిగిందా? దాడి జరిగింది డైరెక్ట్ గా. మల్లన్నకి ఇప్పుడు చేయి మొత్తం కూడా ఇదంతా కూడా వాచిపోయింది, మొత్తం గాయాలు అయిపోయినాయి. అయితే విషయం ఏంటంటే యాక్చువల్ గా
మల్లన్నను చంపాలనేటువంటి ప్రయత్నం చేసిండ్రు కాబట్టి అప్పుడు తప్పని పరిస్థితుల్లో అక్కడ గన్మెన్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్ను మళ్ళీ లాక్కొని గాల్లో కాల్పులు జరిపితే అప్పుడు భయంతో వాళ్ళు వెళ్ళిపోయింది తప్ప అప్పటి వరకు ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా ధ్వంసం చేసిండ్రు. రకరకాలుగా ఒక విధ్వంసాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత చేసినట్టుగా కనిపిస్తా ఉంది. కల్వకుంట్ల కవిత నిజంగా ఒకవేళ ప్రజాస్వామ్యయుతంగా వెళ్లాల్సి ఉంటే ఆమె నిజంగా ఒక ప్రజాప్రతినిధి మరి తీన్మార్ మల్లన్న గారు కూడా ప్రజాప్రతినిధి, అదే మండలిలో సభ్యులుగా ఉన్నారు ఇద్దరు కూడా. ఉన్నప్పుడు ఒకవేళ మీకు బీసీల గురించి మాట్లాడితే మీకు నచ్చలేదు అనుకో, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా చెప్పుకోవచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు. దానికి అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు జాగృతి కార్యకర్తలకి అంత ఆగ్రహవేశాలు ఎందుకు వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి కొట్టేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమన్నారు తీన్మార్ మల్లన్న పర్సనల్ గా అటాక్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంది ఏంటంటే, తీన్మార్ మల్లన్న నిన్న తర్వాత ఇవాళ పార్టీని ప్రకటిస్తున్నాం, తొందరలోనే పార్టీని ప్రకటిస్తున్నాం, 99% పనులు పూర్తయినాయి, పార్టీని బీసీలకు సంబంధించినటువంటి పార్టీ లేదు, బీసీలకు బీఫామ్లు ఇచ్చేటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వట్లేదు, కాబట్టి ఎవరి టికెట్ల గురించి మనం అడగడం ఏంది, కాబట్టి మనమే పార్టీని పెట్టుకుందాం, ఆ పార్టీ కార్యక్రమాలు కూడా పూర్తి అవుతా ఉన్నాయి, 99% పూర్తయినాయి కాబట్టి మేము ఇంకా తొందరలోనే ప్రకటన చేస్తారు అనేటువంటి మాట చెప్పిండు ఇవాళ నిన్న కూడా. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్ గా బీసీలకు సంబంధించి ఇట్లా మాట్లాడితే కరెక్ట్ గా అనుకుందో మరి కల్వకుంట్ల కవిత ఏమో తెలియదు. తర్వాత మల్లన్న కవిత మీద అటాక్ చేశారట కదా, ఆమె చేస్తున్నటువంటి బీసీ ఉద్యమం కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కావచ్చు, రైలు రోకో కార్యక్రమం చేపట్టడం కావచ్చు, బీసీల గురించి ఒక ప్రత్యేక ఉద్యమం చాలా బలంగా కవిత చేస్తుంది. దీన్ని పర్సనల్ గా తీసుకుని మల్లన్న అటాక్ చేశాడు కాబట్టే ఈ రోజు వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారని చెప్పి అంటున్నారు. ఓకే, అయితే విషయం ఏంటంటే నిజంగా కూడా కల్వకుంట్ల కవిత అక్కడ రైలు రోకో గానీ లేకపోతే ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంది, కొన్ని ధర్నాలు కానీ అవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంది, తప్పేం లేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకోవచ్చు. కానీ గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావమ్మా? అసలు యాక్చువల్ గా నిజంగా 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% కుదించింది మీ నాన్ననే కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు ఎంపీగా కొనసాగినరు ఒక 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. మరి అప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత బీసీలు గుర్తుకొచ్చిందా అనేటువంటి మాటను తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. దాంట్లో తప్పేం లేదు. విషయం ఏంటంటే 100% ఇప్పుడు మీరు అప్పుడు గుర్తుకురాని బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిండ్రమ్మా అని చెప్పేసి అనడం మాత్రం వాస్తవం ఇది. అయితే అట్లా మాట్లాడడం మరి ఆమెకు ఇష్టం లేదు, మరి లేకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ అంటే మీరు పూర్తిగా కవిత గారిని అగౌరవపరిచే విధంగా, అవమానించే విధంగా, కవితని తైతక్క ఇలాంటి పదాలు పర్సనల్ గా అటాక్ చేయడం కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించిందే అంటున్నారు. అయితే విషయం మీరు అన్నట్టుగా ఒకవేళ నిజంగా తైతక్క అనేటువంటి పదాలు అంటే అటువంటి మాటలు ఒకవేళ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటువంటి అన్నాడు, కానీ తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇటువంటి మాటలకు తైతక్క అని కానీ లేకపోతే అట్లా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అమ్మా మరి అప్పుడేమైంది? ఇప్పుడు నీది బీసీలు గుర్తుకు వచ్చి సంతోషం, తర్వాత బీసీల కోసం నువ్వే ఉద్యమం చేస్తా అంటున్నావు, మంచిగా ఉన్నది. కానీ మరి గతంలో గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిరమ్మా నీకు? కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా అనేటువంటి మాటని తీన్మార్ మల్లన్న చెప్పిండు. మేము కూడా క్యూనిస్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాం. అయితే ఇప్పుడు దానికి ఆమె కౌంటర్ ఇవ్వచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం చేయొచ్చు, మేము అట్లా కాదు యాక్చువల్ గా పరిస్థితులు వేరే ఉండే లేకపోతే ఇట్లుండే, ఏ రకంగానో ఒక రకంగా ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేయొచ్చు, తప్పేం కాదు. కానీ ఇట్లా దాడులు చేసి తర్వాత చంపేంత వరకు చంపే పరిస్థితులు వచ్చినాయి అంటే మరి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరి ఎక్కడున్నామా మరి అర్థం కావట్లేదు. అది కల్వకుంట్ల కవిత గారే సమాధానం చెప్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మల్లన్న ఏం చెప్తున్నారు? దాడి తర్వాత ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏమైనా మాట్లాడిన పరిస్థితుందా? ఇంకా రెస్పాండ్ కాలేదు. 100% దానిపైన రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి పార్టీ వస్తా ఉంది కాబట్టి 99% పనులు పూర్తయినాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ప్రకటించిండు. ఈ నేపథ్యంలో మరి బీసీలకు పార్టీ లేని మరి మాకు పుట్టగతులు లేకుండా పోతాయి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారా? మరి ఏమనుకున్నారో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ మనం చెప్పలేం కదా, వాళ్ళ మనసులో ఏమనుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రధానంగా ఇట్లా దాడులు చేసినట్టు కనిపిస్తా ఉంది. దాడి గురించి ఒక్కసారి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుంటే సుదర్శన్ గారు, దాడి సందర్భంలో మీరు ప్రత్యక్షంగా అక్కడే ఉన్నారు, ఆఫీసులోనే ఉన్నారు. గాయాలు ఎవరెవరికేనండి, ఎవరిని కొట్టారనేది ఒక క్లియర్ గా ఏమన్నా అబ్జర్వ్ చేసే పరిస్థితుందా? మీరు చేశారు? మా టీం సభ్యులు మీరు కూడా వాళ్ళని కొట్టారంట, వాళ్ళకు కూడా గాయాలని అని చెప్పి సమాచారం. ఎవరిని కూడా మా వాళ్ళు ఎవరిని కూడా కొట్టలేదు, తర్వాత ఎవరిని కూడా గాయపరచలేదు. వాళ్ళే అసలు యాక్చువల్ గా 40-50 మంది ఒక్కసారిగా వచ్చేసి మా వాళ్ళ పైన అటాక్ చేస్తే మా వాళ్ళు ఉన్నప్పుడు అసలు యాక్చువల్ గా ఆఫీస్ లో ఉన్నది 5-6 ఉన్నారు.
తర్వాత కొంతమంది బాధితులు ఉన్నారు అంతే తప్ప మా వాళ్ళు లేరు. యాక్చువల్ గా మా వాళ్ళనే మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేసిండ్రు రకరకాలుగా. అంటే అంత బ్లడ్ గతంలో ఎందుకు కూడా వచ్చిందండి? నాకు క్లియర్ గా చెప్పండి. అంత బ్లడ్ ఎందుకు పడింది కింద? ఏది తగలటం వల్ల జరిగిందంటారు? అయితే ఇప్పుడు ఇది గ్లాసెస్ అని పగలగొట్టిండ్రు కదా వాళ్ళే. ఓకే. పగలగొట్టేసి కొంతమంది ఏముంటుందంటే వీళ్ళకు యాక్చువల్ గా మరి వాళ్ళకి ఏం మైండ్ ఉంటుందో ఏమో అర్థం కాదు కొంతమందికి. వాళ్ళు బలంగా ఇట్లా కసితోటి గ్లాసెస్ ని గుద్దడం అలా దాని పిడిగుద్దులు గుద్దడం వాళ్ళే ఇట్లా పగలగొట్టాలనేటువంటి ఉద్దేశంతో పగలగొడుతున్న క్రమంలో మరి మా వాళ్ళకు కొంతమందికి గాయాలైనట్టు వాళ్ళకి మరి అయినా లేదో తెలియదు. మొత్తం కూడా ఓకే. ఆ గ్లాస్ ముక్కలు కోసుకొని గాయాలైనవి అంటారు. అయ్యింటాయి అంతే. ఓకే. ఓకే. ఓకే సుదర్శన్ గారు, మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, ఇదే సుదర్శన్ చెప్తా ఉన్నారు. మనకు తెలుసు తీన్మార్ మల్లన్నతో పాటు ఎప్పటికీ ఆయన పక్క నుండి వీడియోలు చేస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సో సుదర్శన్ అప్పుడు ఆఫీసులోనే ఉన్నారు. ఆయన ఆఫీసులో ఉండంగా మల్లన్న కూడా ఆయన క్యాబిన్లో ఉండంగానే పెద్ద ఎత్తున 60 నుంచి 70 మంది తెలంగాణ జాగృతి కార్యకర్తలు వచ్చారు. కవిత గారిని ఏ విధంగా క్వశ్చన్ చేస్తావు, కవితను ఎందుకు అవమానపరుస్తున్నావు అంటూ పెద్ద ఎత్తున కవితకు అనుకూలంగా నినాదాలు చేస్తూ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయటమే కాదు, తీన్మార్ మల్లన్నని చంపటానికి వచ్చారంటూ సుదర్శన్ చెప్తా ఉన్నారు. సో అక్కడ క్యూనియస్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు, తీన్మార్ మల్లన్నని చంపటానికి కవిత పంపించారు. ఈ విధంగా జాగృతి కార్యకర్తల్ని ఆమె మోటివేట్ చేసి మల్లన్న సంగతి చూడండి అని చెప్పి ఆయన చంపటానికి, ఆయన తీవ్రంగా దాడి చేయడానికి ఈ విధంగా కవిత పంపించారని చెప్పి సుదర్శన్ చెప్తా ఉన్నారు. సో చూద్దాం తీన్మార్ మల్లన్న ఎలా స్పందిస్తారు, కవిత ఈ దాడి మీద ఏమన్నా స్పందిస్తారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.